ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టినటువంటి వాక్కు బ్రహ్మదండము కన్నా గొప్పదై పడగొట్టేస్తుంది అని చూపిస్తుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసినటువంటి వాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరమై ఉంటుంది. శృంగి వాక్కు విడిచిపెట్టాడు, శమీకుడు అడిగాడు ఉపసంహారం చేయమని. నాన్నగారు నేను శాపవాక్కు విడిచిపెట్టింది అప్పుడే తక్షకుడిలో ప్రచోదనం చేసేసింది, కాబట్టి నేను వెనక్కి తీలేనన్నాడు. కద్రువ విడిచిపెట్టింది, వెనక్కి తీలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహవాక్కు విడిచిపెట్టాడు, రక్షింపబడ్డాయి. కోపంతో విడిచిపెట్టిన వాక్కు భూతదయలేనటువంటి పనియే విషము. భూతదయ సకల ప్రాణులు సంతోషంగా ఉండాలనేటటువంటి మనసుతో జీవించడమే అమృతం. కాబట్టి నువ్వు అమృతము తాగి ఉండాలి అన్న కోరిక నీకు ఉంటే నువ్వు భూతదయతో, అందరి పట్ల కారుణ్యంతో, సంతోషంగా భగవంతుణ్ణి అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గము అని అన్యాపదేశంగా నన్నయ్య భట్టారకుడు ఋషితుల్యుడు కనుక సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కార్పణ్యములు మంచివి కావని ఉద్బోధ చేసినటువంటి పరమోత్కృష్టమైన వాక్కుతో ఈనాటి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజు నుంచి చెప్పేటటువంటి ఘట్టములన్నీ కూడా నేను ఇది ఏదో మీకు ఆ కాకతాళీయంగా చెప్తున్న మాట అని మీరు స్వీకరించద్దు. కేవలముగా ఇక రేపటి నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా మహాత్ముల యొక్క జననములు. ఎటువంటి మహాత్ములంటే వేదవ్యాస జననము, భీష్మాచార్యుని అవతరణ, తర్వాత పాండవులు పుట్టడం, ఇంకా అంతా కూడా మహాపురుషుల యొక్క జననములు. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మహాపురుషుల జననం జరిగేటప్పుడు ఎంతమంది దేవతలో వస్తారు, కథలో వచ్చి అనుగ్రహిస్తారు. వాగ్రూపంగా ఇంతమంది దేవతలు ఆది పర్వంలో రావడం పూర్తవగానే 5, 6, 7 తారీఖుల్లో చెప్పుకున్న భారతంలో దేవతల్ని పిలిచిన పిలుపు వృథా అవ్వకుండా అది ఈశ్వరుడు అనుగ్రహం అంటే. 5, 6, 7 తారీఖుల్లో పక్కన బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఇంకా మీరు రోజు చూద్దురుగా నా యాగశాల నిర్మాణం అదిని. గాయత్రీ మహామంత్రానికి 24 అక్షరాలైతే 24 మంది మహాతేజోవంతులు గొప్పగా వేదం చదువుకున్నటువంటి ఋత్విక్కులు వస్తారు. 24 మంది ఋత్విక్కులు అక్కడ బ్రహ్మాండమైన యాగం చేసి దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు. మనం ఆ యాగశాలకి ప్రదక్షిణం, మహాభారత శ్రవణం. ఇది పూర్తయిన తర్వాత అక్కడ మంటపంలో పెట్టినటువంటి మంత్రపూరితమైన జలములతో కూడిన కలశ పట్టుకొని స్వామివారి దేవాలయం పైకెక్కి కుంభాభిషేకం చేస్తారు 7వ తారీఖు సుముహూర్తంలో. ఒక పక్క ఆదిపర్వం, ఒక పక్క సర్వోత్కృష్టమైనటువంటి కుంభాభిషేకం. 2 ఘట్టములు ఏకకాలంలో ఆదిపర్వం పూర్తవుతుంటే మహాకుంభాభిషేకంతో